కరెక్ట్ రాస్తావు కదా. ఒట్టేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట. నువ్వుంటావు, నేను ఉండాలి కదా. నువ్వుంటావు, నేను ఉండాలి కదా. దేవుడా, ఐ లవ్ యూ. మళ్ళీ రివెంజ్ తీసుకుంటే టైం వచ్చింది. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుగు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నువ్వుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, వేళలా ఉండనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే ఉండావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుగు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నువ్వుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ముందుగా మా టీవీ ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు హ్యాపీ డేస్. నేను ఈవిడితోనే ఒక్క లోకం అదే పాట చేసిన. ఈ డ్రెస్ చూడండి కింద ఉంది కానీ టెంట్ హౌస్ ఉన్నది మొత్తం. ఎంత తయారవడానికి టైం లేదంటే డోర్ కట్టన్లు టెంట్ హౌస్ సామాన్లు వేసుకొని వస్తావేందా నువ్వు? అయ్యా ఏది వా అమ్మ, మొత్తం చలి పెడితే 3 ఫ్యామిలీలు కప్పుకోవచ్చు హ్యాపీగా. అంతే రొమాంటిక్ పాట వేసినావు, డిచ్చి కానీ మొత్తం ఇట్లా తీస్తుంది. ఈ వరకు వచ్చింది అది. నా పల్స్ తెలుసుకొని వాళ్ళు ఆ సాంగ్ వేశారు. ఇప్పుడు పల్స్ డౌన్ అయింది వాళ్ళకి వేసినందుకు. ఎనీవేస్ మా ఫ్యామిలీస్ వచ్చారు. హాయ్, హ్యాపీ డేస్ లో ఈ రోజు ఫ్యామిలీస్ చూసి చాలా సంతోషం. మా బుడ్డిది కూడా వచ్చింది. ఏ అంకుల్ కి హాయ్ చెప్పు. హాయ్. ఏదే అంకుల్ హాయ్ చెప్పా. సరే కానీ ఈ టెంట్ హౌస్ ఇవన్నీ పక్కన పెడితే ఏంటి రోజు చాలా అందంగా ఉన్నావు. నేను రోజు ఇలానే ఉంటానే, ఈ రోజు ఏంటి కొత్తగా? మరి రోజు ఇజే జోక్ వేస్తే బాగుంటది కదా అని అప్పుడప్పుడు వేస్తున్నా. నా అందం గురించి నువ్వు కామెంట్ చేస్తున్నావా? ఉదయం నేను రోడ్ మీద నడిచి వెళ్తే పక్క నుంచి ఒక అతను విజిల్ వేసాడు నన్ను చూసి, తెలుసా? ఆ రాంగ్ రూట్ లోకి వెళ్తే పోలీసులు అలానే చేస్తారు వాళ్ళు. అందం అంటే ఇందాక మనం లోపలికి వస్తుంటే ఏమండి సెల్ఫీ అన్నారు, సెల్ఫీ తీసుకొని వెళ్ళారు. అమ్మాయి సెల్ఫీ తీసుకోవడానికి కాదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇలాంటి వాడు తప్ప ఎవరైనా పర్వాలేదు అనుకొని అమ్మాయి ఫోటో తీసుకుంది. నాలాంటి వాడు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి. ఆ తర్వాత వేరే వాళ్ళతో దొరకకుండా ఉండాలన్న రాసి పెట్టి ఉండాలి. వేరే వాళ్ళకి దొరకకుండా ఏం మాట్లాడుతున్నాను? పక్కా ఫ్యామిలీ మ్యాన్. గూగుల్లో కొట్టండి ఫ్యామిలీ మ్యాన్ అంటే నా ఫోటో ఇట్లా వస్తుంది. ఈ నిజమే ఎన్ని ఫ్యామిలీస్ వస్తాయి మాత్రం తెలీదు. అయినా నేనేంటో మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పు. చెప్పయ్యా రవి అంటే ఎవరు భయ్యా? చెప్పయ్యా. అన్న గురించి నచ్చిన విషయాలంటే అందరితో ఫ్రీ ఉంటాడు, అందరితో మంచి మాట్లాడతాడు. నచ్చనివి కూడా అయ్యే ఉంటాయి. నచ్చనివి అంటే ఒకటే, అన్న ఎవరు నచ్చకుండా ఉన్నాడు. కాదు, ఎంత ఇచ్చాడు? బయట పేమెంట్ మాట్లాడుకొని వచ్చారా ఏంటి మీరు? అన్న పేమెంట్ కాదు, హృదయం చాలు. అది మనసిస్తాం మేము అంతే. కాదు, ఈయన డెనిమ్ మీద డెనిమ్ వేసుకొని ఆరెంజ్ కలర్ బెల్ట్ వేసుకొని వుడ్లాండ్ గట్టిగా పడ్డది కదా, పక్కన పడ్డది. మీరు రవి ఫ్యాన్సే, నాకు అర్థమైపోయింది మీరు రవి ఫ్యాన్స్. రవికి ఫ్యాన్స్ ఉంటారు, రవికి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో ఇలా మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ సరసాలు. సరసాల ఏ ఇందాక పాటకి సాంగ్ చేసావు, నాతో సరసాలాడవా? నేను వాళ్ళు షూటింగ్ చేసేటోళ్ళు కెమిస్ట్రీ అన్నారు. మూడు దగ్గర పోయినాక అర్థమైంది ఇన్ని రోజులు ఎందుకు కెమిస్ట్రీ పని చేస్తున్నావు. ఎనీవేస్ మా ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి హ్యాపీ డేస్ అంటే కాన్సెప్ట్ తెలుసు కదా, అంటే ఎన్నో ఉంటాయి మనకి హ్యాపీ డేస్. అలాంటి హ్యాపీ డేస్ గుర్తు చేసే షో ఇది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు, అది నా ప్రామిస్. మీరు రెడీయా? రెడీ. ఓకే, మా ఇద్దరు కోతులు కూడా వస్తారు. కొంచెం చిన్న కోతులు కానీ ఎంటర్టైన్ చేసే కోతులు. లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ దెం. కాలేజీ బుల్లమ్మో, రంగు రంగుల రబ్బర్ బొమ్మో, టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో, బుజ్జమ్మో బుజ్జమ్మో పూరె బుగ్గల బంగారమ్మో, ఈ ఏజీ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో, నీ హార్ట్ని లాకర్లో భద్రంగా దాచాలే, ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచాలే.
తిరుగుతున్నావు బెల్లం మీద ఏగలాగా, నాకు ఫ్లవర్ ఇవ్వా? ఆడ ముసలోళ్ళకి ఇయ్యట్లేదు రవి అన్న ఆ. యా ఏంద్రా అది? ఫ్లవర్ ఇద్దరు పూలు. ఏంటి అదే 2 పూలు అని చెప్తున్నారా? మరి ఇదేంటిది? ఈడ ఎర్ర పువ్వు. ఏంద్రా వాడు పూలు పట్టుకొని వచ్చాడు ఏంద్రా? ఆడు పువ్వులు అమ్ముకుంటున్నాడులే గానీ ఒక పువ్వు ఎంత? పూలు అమ్ముకుంటామని కాదు నేను. నువ్వు అలాగే ఉన్నావు అందుకే అడుగుతా. ఏంది పూలు పట్టుకొని వచ్చినావు? లవ్ ఇస్ ఎ లవ్ మ్యారేజ్. Love is a love marriage. Okay. కాదన్నా ఆ. అది ఏంటి ఎక్కువ మాట్లాడతాడు? లవ్ మ్యారేజ్ గొప్పదంటే ఏంటి నాకు తెలీదు. అరేంజ్ మ్యారేజ్ ఏం మాట్లాడుతున్నావురా? లవ్ మ్యారేజ్ గొప్పది కాదు, లవ్ మ్యారేజ్ కి మించింది ఏమీ లేదు. కాదన్నా ఆ. అరేంజ్ మ్యారేజ్ లో అన్ని ఉంటాయి. ఫ్యామిలీ ఉంటది, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, గోరు ముద్దలు, సినిమా థియేటర్లు, పబ్బులు, పార్కులు అన్ని ఉంటాయి. ఏయ్, నీ అవ్వ. లవ్ మ్యారేజ్ లో తుప్పలు ఉంటాయి, ఆ. ముద్దులు ఉంటాయి, ఆ. పైకి షికార్లు ఉంటాయి. కానీ ఆ. అదే చెప్తున్నా, అరేంజ్ మ్యారేజ్ గొప్ప. అరే అరేంజ్ మ్యారేజ్ లవ్ గొప్ప. మ్యారేజ్ గొప్ప. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎక్కడో రవిని తుప్పల్లో చూసుంటావు కదా. అక్కడ గుర్తుపట్టినట్టు ఉంది. అవును, నేనే తుప్పల్లో ఉంటే నువ్వే పల్లె అని కూడా వచ్చావు. లేదురా, అరేంజ్ మ్యారేజ్ ఏంటి? నువ్వు ఇట్లా మొత్తం సొఫిస్టికేటెడ్ ఇట్లా రావడం ఏంటి? అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నా ఏంది? నేలే ఆ. చెగ్నిటీగా ఉండాలని చెప్పి కొత్తగా దీనికి డిగ్నిటీ. ఓకే, సో లవ్ లో ఏం గొప్పరా? ఏముందిరా లవ్ లో? లవ్ లోనా? లవ్ ఇస్ ఎ లవ్ నాన్న. ఏ టు జెడ్ లవ్ అది కాదు. ప్రేమని ప్రేమించు, ప్రేమని ప్రేమ అది చెప్పాడు కదా. ప్రేమని ప్రేమించు, ప్రేమించి మధ్యలో ప్రేమని పిర్రమించేంద్రా? బేసిక్లీ ప్రేమ అంటే అలాంటిది, ఒక అద్భుతం. ఓకే రైటర్ ఏం రాయలేదని అర్థమైంది నీకు. నువ్వు చెప్పురా, అరేంజ్ మ్యారేజ్ గొప్ప ఎందుకు? అరేంజ్ మ్యారేజ్ గొప్ప అంటే ఇప్పుడు ఫ్యామిలీ మనతోనే ఉంటది, అమ్మ నాన్న ప్రేమ మనతోనే ఉంటది, భార్య ప్రేమ మనతోనే ఉంటది, కొడుకు ప్రేమ మనతోనే ఉంటది. అదే లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళిద్దరు విడిపోతారు. అమ్మ నాన్న ఒకవైపు ఉంటారు, ప్రేమికులు ఒకవైపు ఉంటారు. వాళ్ళ కష్టాలు చూడలేక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఎంత బాధపడతారు నీకే తెలుసా? సరే గానీ అరేంజ్ మ్యారేజ్ గొప్ప, లవ్ మ్యారేజ్ గొప్ప? అసలు మ్యారేజే గొప్పరా? మ్యారేజ్ చేసుకోవడమే గొప్ప, కానీ అరేంజ్ లవ్. సరే, ఇక్కడ ఎంతమంది అరేంజ్ మ్యారేజ్ గొప్ప అంటారు? చెప్పండి. లవ్ మ్యారేజ్ గొప్ప అని ఎంతమంది అంటారు? వి ఆర్ యూత్, వి ఆర్ టీనేజర్స్, మనం లవ్ మ్యారేజ్ కే ఓటేద్దాం. ఆ అంకుల్ ఎత్తట్లేడు. నేనేం అంకుల్ కాదన్నా, ఏమో అంటే చూడ భయం అయింది నా, అందుకే ఏమన్నా తెలియకుండా అంకుల్ అన్న. సరే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు, కానీ ఇక్కడ సపోర్ట్ చేస్తారు కదా అరేంజ్ మ్యారేజ్ అంటే. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. చూసినావా అట్లుంటది మా నరేష్ గారి టీం అంటే. ఇటు వచ్చేయనా? రేయ్, ఎటు పోతున్నావు? నువ్వు ఆయన అరే అన్నావంటే ఇగో ఇట్లా పెడతాడు మధ్యలో. నోటు కాడికి వచ్చిన ముద్ద లాగేస్తావు కదరా నాన్న. కొద్దిగా పేస్ట్ పెట్టుకుంటావు కదా, నువ్వు పెట్టుకో. అలా పిండుతాడు. సరే, ఎంతమంది లవ్ మ్యారేజ్ గొప్ప అంటున్నారు? యా మొత్తం. అరే, టాపిక్ అయితే మనకు దొరికింది ఫైట్ చేయడానికి. మనకు టాపిక్ కావాలి కదా, మంచి టాపిక్ ఓ, తీస్తారు. ఇది ఇప్పుడు టాపిక్. ఆ. సారీ ఆ? అమ్మో, ఇంత మిస్ అయిపోయా. లేదు, ఇవన్నీ లేవు, అడుగు. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. నెమలి ఏమో ఇవాళ లవ్ మ్యారేజే గొప్ప అని పువ్వు పట్టుకొని తిరుగుతున్నాడు. అచ్చో. నరేష్ ఏమో అరేంజ్ మ్యారేజే గొప్ప అని చెప్పి ఆ టీంకి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. సో ఇంకా లేట్ ఎందుకు, కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. రచ్చః రచ్చస్య రచ్చోభ్యః. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు అరేంజ్ మ్యారేజ్ కి సపోర్ట్ Yes. చేస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు డిబేట్ చేయాలి. అంటే మీ లవ్ మ్యారేజ్ ఎందుకు గొప్ప కాదు, అరేంజ్ మ్యారేజ్ గొప్ప అని మీరు లేదు మా లవ్ మ్యారేజ్ గొప్ప అని కొన్ని పాయింట్స్ చెప్పాలి డిబేటింగ్. ఓకేనా? ఎవరైతే బాగా డిబేట్ చేస్తారో వాళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి లాస్ట్ గా. ఎవరైతే ఇంకా అయిపోయినాయి మాత్రం ఏం లేవు అన్నట్టు వాళ్ళు ఓడిపోతారు. ఓకే. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ అరేంజ్ మ్యారేజ్ నేను సపోర్ట్ చేస్తా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వైఫ్ హస్బెండ్ రెస్పెక్టబుల్ గా ఉంటారన్న. అరేంజ్ మ్యారేజ్ లో రెస్పెక్ట్ ఉంటది అంతే. అంతే. అంటే అరేంజ్ మ్యారేజ్ లో రెస్పెక్ట్ ఉంటది, లవ్ మ్యారేజ్ లో రెస్పెక్ట్ లేదు అని అంటున్నావు. అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే కాలు మొక్కుతారు, పిల్లం వచ్చి మొగుడు కాలు మొక్కుతుంది. అంటే కొద్దిగా అట్లా ఉంటారు కదన్న, రెస్పెక్టబుల్ గా అట్లా. అంటే లవ్ మ్యారేజ్, కాళ్ళు ఎరగొడుతుంది. లవ్ మ్యారేజ్ అయితే అదే కాలుతో ఎగేసి అది.
మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? నేను లవ్ మ్యారేజే కరెక్ట్ అంట. ఎందుకంటే కంట్రీలో ఉన్న వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాడిని లైఫ్ లాంగ్ మొత్తం కంట్రోల్ పెట్టుకోవచ్చు. లవ్ చేసిన తర్వాత ఒక కంట్రోల్ ఉంటది అంటావు అబ్బాయి మీద. ఆఫ్ కోర్స్. షూరా? షూర్. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చారా? మీ ఫ్రెండ్ ఇట్లా లవ్ చేస్తే అబ్బాయిని కంట్రోల్ లో పెట్టుకో, నువ్వు లవ్ చేసావా? లేదు. మరి లవ్ మ్యారేజ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? లవ్ చేద్దాం అనుకుంటా. చేయాలనిపించింది లవ్ చేద్దాం అనుకుంటున్నావు కదా, లవ్ చేస్తే అమ్మాయి కంట్రోల్ చేస్తుంటది అబ్బాయిని, అది ఇప్పుడు ముందే తెలుసుకుంటున్నావు. మరి లవ్ చేస్తావా ఫ్యూచర్ లో? వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు, ఆల్రెడీ మొత్తం కంట్రోల్ పెడతా. అమ్మా ఎంత ధైర్యంగా చెప్తున్నాం. మా ఇద్దరి మధ్య పెట్టొద్దు, వాళ్ళిద్దరి మధ్య పెట్టాలి డిబేట్. అవును, అదే కంట్రోల్ గురించి మాట్లాడుకుంటాం సార్. షుగరా సార్? షుగరా సార్? అన్నా చెప్పన్నా. అన్న ఈ సోఫా కింద రిమోట్ లెక్క బతుకుతారు అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇట్లా బిందాస్ గా బతుకుతారు, మంచిగా నవ్వుకుంటా అందరితో ఉండు. నాకు అక్కడ బిందాస్ ఏం లేదు. మీరు లేవండి సార్, మీరు మాట్లాడండి. నేను భయంతో ఉన్నదేమో అనిపిస్తున్నావు. అన్న భయం అంటే మా దీప కాదు, దీప కాదంటే భయం కాదు. కాదు, నాకు డౌట్ వచ్చింది. సోఫా కింద ఎందుకు రిమోట్ ఉంటది? ఇక్కడనే పెట్టుకుంటాం కాబట్టి. అవును, అదే అరేంజ్ మ్యారేజ్ లేదా గోడ మీద టీవీలోకి ఉండొచ్చు, ఎవరికైనా రోల్ చేయొచ్చు అనమాట. అది కానీ మీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా? అవునన్నా. మీ ఇద్దరి మధ్య లవ్ ఉందా? అరే ఎందుకు లేదన్నా? అది చూద్దాం. ఒక మంచి రొమాంటిక్ పార్ట్ లో మీ ఇద్దరు డాన్స్ చేయాలి. ఎలా డాన్స్ చేస్తారో, ఎలా డాన్స్ చేస్తారో చూస్తా. ఆ డాన్స్ బట్టి అరేంజ్ మ్యారేజ్ గొప్పనా లవ్ మ్యారేజ్ గొప్పనా డిసైడ్. అరే చేద్దామన్నా ఐరుగా పెంచావే, కుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే. ఆల్మోస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ సార్ ఇది. మీరు ఎత్తుకోవడం అంటే నార్మల్ గా ఎత్తుకోవచ్చు, మీరు మెడగా ఆవిడ ఇట్లా అయిపోయింది. అయినా మీకోసం వామ్మో మా మొగుడిని చూసి చాలా మంది అనుకుంటే ఐ లవ్ యూ చెప్పండి. ఆ ఒకటి చెప్పకుండా డాన్స్ చేసిస్తే దాని అర్థం ఏంటి? ఎదుట నిలబడు చనువే వీసా. లవ్ యూ. లవ్ యూ టు. కొనలే చూసా, ఇంకేం కావాలే. అది అలా ఉంటది అనమాట. వెరీ గుడ్. అరేంజ్ మ్యారేజ్ లో అయితే కుప్పలు కుప్పలుగా ఉంటది లవ్. ఆ అండర్స్టాండింగ్, ఆ కమిట్మెంట్ అర్థమైంది. వెరీ గుడ్. సో ఈక్వల్ గా ఇటువైపు ఏమైనా పాయింట్ ఉందా? హాయ్ రవణ. హాయ్ ఐశ్వర్య. నా పేరు మధు. హాయ్ మధు. లవ్ మ్యారేజ్ గొప్ప అన్న. లవ్ మ్యారేజ్ ఎందుకు గొప్ప అంటే, ఎందుకు? మనకు నచ్చిన అమ్మాయి మనతోనే లైఫ్ లాంగ్ ఉంటుంది, మన హ్యాపీనెస్ తన హ్యాపీనెస్ కే ఫీల్ అవుతుంది. సో లవ్ మ్యారేజ్ గొప్ప. జనరల్ గా సర్వే చెప్తాను, ఎందుకంటే మా కజిన్స్ లో మా ఫ్రెండ్స్ లో ఇవన్నీ జరుగుతాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ డివోర్స్ కి అప్లై చేస్తారంట. ఆల్మోస్ట్ 80% లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే. అంటే మీకు తెలిసి లవ్ మ్యారేజ్ డైవర్స్ అని తెలిసింది, కాకపోతే తెలియనిది ఏంటంటే చాలా మందికి అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళకే బాగా లోపల. మీకు పెళ్ళైందా? నాది లవ్ మ్యారేజ్ అయింది. ఏది? ఆవిడకి ఒకసారి మైక్ ఇవ్వరా? ఫిలాసఫికల్ గా మాట్లాడుతున్నారు కదా, ఆయనతో మీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదా? ఏం లేదు, అసలు చాలా బాగా చూసుకుంటారు. వచ్చినా చెప్పరేమో మీరు. రియల్లీ చెప్పాలంటే నేను ప్రెగ్నెంట్ ఉన్న టైంలో ఒక తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుందో అంతకన్నా ఎక్కువ చూసుకున్నాడు. ఒకసారి ఇద్దరు రండి. నిజంగా ఇలాంటి ఈ లవ్ కపుల్స్ చాలా తక్కువ దొరుకుతారు మనకి. చెప్పండి, లవ్ ఎన్ని ఇయర్స్? లవ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? లవ్ అనే ఏం లేదు, నార్మల్ గా మ్యారేజ్. మేము ముందు తెలుసు, ఇష్టపడ్డాం, చేసుకుందాం అనుకున్నాము. తర్వాత పేరెంట్స్ నుండి కొంచెం డిస్కషన్ జరిగింది, తర్వాత మా మ్యారేజ్ అయిపోయింది. మాక్సిమం నాకు పాప పుట్టే వరకు మమ్మీ వాళ్ళు నా దగ్గరికి రాలేదు. నేను ప్రెగ్నెంట్ ఉన్న టైంలో మొత్తం తనే చూసుకున్నాడు. హౌ స్వీట్, వెరీ నైస్. రెస్పెక్ట్ యు బ్రదర్. అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఓకేనా? ఓకే, పాప పుట్టిన తర్వాత వచ్చారు, ఇప్పుడు ఓకే. నాన్నకి ఇంకా కొంచెం కోపం. అవునా? ఎందుకు? రిలేషన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మాట్లాడతాను, నాతో చాలా బాగుంటాడు, బాగా చూసుకుంటాడు. సో తనతో మాట్లాడాడు. నాన్న పేరు సదయ్య గారు. ఇంత మంచి అల్లుడు నిజంగా మీరు అరేంజ్ మ్యారేజ్ చేసినా, మీరు 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చి చేసినా ఇంత మంచి అల్లుడు దొరకడు. మీరు మాట్లాడకపోతే అది మీదే లాస్. చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ హ్యాపీనెస్ లో ఇంకాస్త హ్యాపీనెస్ మీ నవ్వుతోని, మీ మాటలతో నింపొచ్చు. అది మీ పెద్దరికానికి వదిలేస్తున్నా. ఒక్కసారి మా అన్నని, మా వదినని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. వీళ్ళ హ్యాపీనెస్ లో మీరు కూడా భాగం అయితే చాలా బాగుంటది. చిన్నోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అనుకోకుండా ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేసి ఐ లవ్ యూ టూ అని చెప్పేస్తే అయిపోతుందిగా. ఐ లవ్ యూ అనుష. కొడతామైంది అనుష,
నువ్వు నాకు దొరకడం నాకు చాలా అదృష్టం. మన ప్రేమకు చిహ్నంగా మన ఐషు పుట్టింది. ఐషు ఐషు అనుష ఐ లవ్ యూ. వెరీ మీరు కూడా నైస్. చెప్పండి ఐ లవ్ యూ అని. లవ్ యూ టూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ షోకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమని అవకాశం ఇచ్చింది ఎవరేమి ఇవ్వలేదండి. ఇలానే Okay, హ్యాపీగా అండి. నవ్వుతూ Thank ఎంత అందంగా ఉంది చూడండి అనుష గారు. అలానే నవ్వుతూ చూసుకోండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సో వెరీ క్యూట్. అక్కడ ఒక క్యూట్ కపుల్ ఉన్నారు, ఇక్కడ ఒక క్యూట్ కపుల్ ఉన్నారు, వాళ్ళతో పాటు చాలా మంది ఉన్నారు. మెల్లమెల్ల వాళ్ళందరితో ఆడిస్తాము. Yeah. ఇప్పుడైతే డిబేట్ అన్నాం కదా, ఈ రౌండ్ లో RRR లో గెలిచిన వాళ్ళకి 20 పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు చక్కగా మాట్లాడారు కాబట్టి ఇద్దరికి 20 పాయింట్స్. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. తెలుగు వీరలేవరా. ఆల్రైట్ సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. తెలుగు వీరులు ఎవరా జనరల్ గా ఇవాళ రేపు అందరం ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నాం. కానీ హ్యాపీ డేస్ ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అదే మాట్లాడుకోవడం తెలుగులో అయితే బాగుంటది కదా అని ఐడియా వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నిల్చుంటారు. వాళ్ళకి దగ్గర బోర్డు ఉంది, పెన్ ఉంది, డస్టర్ ఉంది. నేను ఒక 5 పదాలు ఆంగ్లంలో చెప్తాను. ఆ 5 పదాలు నేను చెప్పిన తర్వాత మీకు టైం 3, 2, 1 స్టార్ట్ అంటాను. మీరు నేను చెప్పిన పదాలని తెలుగులో రాయాలన్నమాట. క్లియర్ గా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా నేను పాయింట్ ఇవ్వ. అచ్చ తెలుగులో మీరు రాయాలి. 5 కి 5 కరెక్ట్ అయితే పాయింట్స్ వస్తాయి, లేదంటే మీరు ఓడిపోతారు. మిస్టేక్ చేస్తే ఓడిపోతే మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఒక్కడే కాదు, టీం మొత్తం ఈ షార్ట్స్ తీసుకోవాలన్నమాట. ఎవరిని పంపిస్తున్నావు ఆలోచించుకొని పంపి. లేగో ఇటు నుంచి ఎవరు తెలుగులో జాగ్రత్తగా చిన్న మిస్టేక్ ఉన్నా నేను పట్టుకుంటా, పాయింట్ ఇవ్వ. ఓకేనా? 5 ఇంగ్లీష్ వర్డ్స్ నేను చెప్పిన తర్వాత మీరు రాయాలి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లెటర్ వాటర్ బాటిల్, షర్ట్, టైం టేబుల్, డైరీ, స్క్రీన్. 3, 2, 1 గో. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫస్ట్ వాటర్ బాటిల్, నీళ్ళ సీసాని మా వాడు డైరెక్ట్ గా వాటర్ బాటిల్ అడగడు, నీల్ అని అడితే వాటర్ బాటిల్ వచ్చారు. సో ఈ నీళ్ళు ఇప్పుడు ఎట్లా రాశాడు? నీలా అని రాశాడు. నీళ్ళు కూడా కాదు, నీలా. అది నీలా. నాటి అని రాశాడు. ఏంటిది? నీటి. అయ్యా ఈడ పైన కొమ్మ ఈడెందుకు పైన ఉంటది కదా. ఇదేంటి వాటర్ సింబలా పక్కన? వాటర్ కూడా వేసినావా? నీళ్ళు ఇలా వెళ్తున్నట్టు వేసాడు. సో ఇద్దరికి దొబ్బింది. ఓకే నెక్స్ట్ షర్ట్, చొక్కా. రైట్. మావాడు ఏదైనా షర్ట్ కావాలి అంటే డైరెక్ట్ బై ఒక చోకీ. మీకు 1 పాయింట్. వెరీ గుడ్. టైం టేబుల్. టైం టేబుల్ ఇద్దరికి తెలియదా? నీకు కూడా తెలియదా టైం టేబుల్? దినచర్య కాదు, ఇట్ ఈస్ కాల్డ్ సమయ పట్టిక. ఓకే నెక్స్ట్ డైరీ అంటే రాసే డైరీ కాదు. ఏంటిది? సంబంధం లేదు. ఒకటేమో చొక్కా, ఒకటి తెర, ఒకటి బొమ్మ, ఒకటి నీటి. మనోడు దేనికి రాసిండో అర్థం కావట్లేదు కానీ ఏదో రాసిండబ్బా. నిక్ నిక్ స్క్రీన్ రాసిన ఇంగ్లీష్, ఇంగ్లీష్ పదమే తెలుగులో రాసిన. దీన్ని ఏంటన్నా స్క్రీన్ అంటారా? అమ్మో ఆనిముత్యాలు. అమ్మో. నెక్స్ట్ స్క్రీన్, తెర. మనోడు బాగా రాశాడు. వెరీ గుడ్. సో 2 పాయింట్స్ కాబట్టి 20 పాయింట్స్. కంగ్రాచులేషన్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ఇప్పుడు నా టైం. అరే నెమలి, నువ్వు వాళ్ళ టీం నుంచి మనోడు ఉన్నాడు, ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేయాలి పనిష్మెంట్ కి. ఎవరిని సెలెక్ట్ చేస్తున్నావా? రా బ్రో. నువ్వు కన్నా కలిపితే భూగోళం బద్దలైపోవాలా. దెబ్బకి నుంచి పరిగెత్తాల బోడుపలకి. ఏంద్రా నీ మిక్సింగ్? నన్ను వదిలి పెట్టను. తాగు తీయగా ఉంటది. అందరు కలిసి 3, 2, 1 గో. రే సగం దాగి పెట్టేసిండు అందుకే పనిష్మెంట్. రెడీ 3, 2, 1 గో.
తాగు అయితే అయితే నా వనగల తాగు తాగు ఓరి దేవుడో ఇదేమి గోలరో ఓరి దేవుడో ఇదేమి గోలరో కూర్చొస్తున్నాడు అందుకే ఇంకో తాగు వద్దులే తాపి పోరా. తాగు వస్తున్నాడు మింగు 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 అయితే అమ్మా నాన్న అందరూ థ్యాంక్ యూ సో మచ్ నరేష్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంత టార్చర్ చూపించిన పొర్రపాటున సెకండ్ రౌండ్ ఓడిపోయావు. సీసా కనపడదా? ఉన్నాయన్నీ కనపడం, ఉన్నాయన్నీ కనపడం. బాత్రూమ్ ఆ పక్కన ఉంది, ఎల్లు. అరే గుర్తుపెట్టుకో, రివెంజ్ ఇస్ ఫ్రూట్ఫుల్ వెన్ యూ రిమెంబర్. గుర్తుపెట్టుకో, పోయి కూసోపో. సో దీంట్లోనే సెకండ్ లెవెల్ ఎవరిని పంపిస్తున్నావు కనుక్కో ఫస్ట్, తెలుగు వస్తుందా అని. కరెక్ట్ రాస్తావు కదా. కొట్టేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట. నువ్వుంటావు నేను ఉండాలి కదా, నువ్వుంటావు నేను ఉండాలి కదా. మా ఓడు వస్తాడు. వచ్చాడు భయ్యా. మా పక్క దేవసేన వస్తాడు. నరేష్ నాకు ఎందుకో నువ్వు ఓడిపోతావు అనిపిస్తుంది. మళ్ళీ కాంపిటీషన్ చూడు ఎంత హార్డ్ గా ఉన్నావు. నువ్వు బాహుబలి, నేను కట్టప్ప, నిన్ను నేను కాపాడతా. నువ్వే పొడిచేటట్టున్నావు కదా అయ్యా. ఓకే రెడీ? ఫస్ట్ వర్డ్ సిగ్నల్, యాపిల్, పంప్కిన్, ఐస్, చీజ్. Your time starts in 3, 2, 1, go. పెద్దగా రాయండి. square b square a plus b whole square 5, 4, 3, 2, 1. ఈసారి నెమలిని బోర్డు పట్టుకోమని చెప్దాం, వాడి రియాక్షన్స్ బాగా వస్తాయి ఆన్సర్లు తెలిసిన తర్వాత. దా సో ఫస్ట్ ఏంది? సిగ్నల్. ఫస్ట్ సిగ్నల్. సిగ్నల్ అంటే గుర్తు. ఏం రాశారు సిగ్నల్ అంటే? ఈమె సూచన అని రాసింది. సూచన కూడా వ్యాలిడే కదా. సిగ్నల్ అంటే సూచన. రైట్ ఆన్సర్. సిగ్నల్ అంటే సూచన ఇవ్వడం. రైట్ ఆన్సర్. మావాడు సిగ్నల్ అంటే మనోడికి ఇంగ్లీష్ అయినా తెలుగు అని ఒకటే సిగ్నల్ ఈడు. నంబర్ 4 ఇది సిగ్నల్. డైరెక్ట్ తెలుగులో కూడా సిగ్నలే, మేము ఎక్కువ కష్టపడం. నెక్స్ట్ పేషెంట్. యాపిల్. యాపిల్ సీమ రేగి పండు. ఇక్కడ ఏమొచ్చింది యాపిల్ కి? సేపు. ఎంతసేపు? సేపు అనేది ఉర్దూ వర్డ్, ఇట్స్ నాట్ తెలుగు, ఉర్దూ వర్డ్. సీమ రేగి పండు అని యాపిల్ అంటాం. మావాడు మాత్రం అనాస పండు అని రాస్తాడు. అనాస్ పండు. ఏం పండు ఇది? అంటే మా ఊర్లో అట్లా అంటారు. ఓకే, థర్డ్ వర్డ్ ఇస్ పంప్కిన్. గుమ్మడికాయ. రైట్ ఆన్సర్. గుమ్మడికాయను రాయలేదా? టైం లేదు. మంచుగడ్డ. ఇది ఒక్కటి ఇస్తా భయ్యా నీకు. మంచు. ఓకే, ఇద్దరికి రైట్ ఆన్సర్. మంచుగడ్డ. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేషెంట్. చీజ్. ఇది ఏదో పెద్దగా ఉంది. అది కాదన్న, అది సిగ్నల్ కి రాసా. అది ఇది సిగ్నల్ అంట. థర్డ్ మనోడు సిగ్నల్, ఇంకోటి సిగ్నల్ కూడా రాసిండు. 2 సిగ్నల్ ఉంటాయి ఇంటికాడ. ఒండిని ఆఫిన స్థలము. బండిని ఆపిన స్థలం. మీరే చదవడా? ఒండిని ఆఫిన స్థలము. ఓకే, సో 3 రైట్ కాబట్టి మీరే గెలిచారు. ఇంకో ఇద్దరిని పిలవాలా? మీరు కొట్టండి. 3, 2, 1
బాగుందా? బాగుంది కదా. ఇంకొకటి రప్పని లేపి 1 2 3. నానా ఇది హార్లిక్స్ అనుకుంటున్నావా బూస్ట్ అనుకుంటున్నావా? చూసా. అరే అరే లేపారా, తొందర లేపాయి. అమ్మయ్యా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ రౌండ్ లో మీకు 30 పాయింట్స్ ఒకసారి వచ్చాయి అండ్ ఫస్ట్ టైం 10 పాయింట్స్ వచ్చాయి కాబట్టి 40 పాయింట్స్ అండ్ ఇంతకు ముందు 20 పాయింట్స్. సో 20 ప్లస్ 40 60 పాయింట్స్. అండ్ మీకు ఇంతకు ముందు 20 పాయింట్స్ అండ్ ఇప్పుడు వచ్చింది 10 పాయింట్స్. సో 30 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ వివాహ భోజనంబు. ఓకే, సో హ్యాపీ డేస్ లో ఇప్పుడు నెక్స్ట్ వివాహ భోజనము మనకు ఎంతగానో ఇష్టం. వాట్ ఆర్ హ్యాపీ డేస్? నిజంగా ఒక్కసారి చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. అమ్మమ్మ కూర్చోబెట్టుకొని మనందరినీ చాట్ మసాలా తిండాం, సమోసా చాట్ తిండాం, టైం పాస్ ఎన్నో కబుర్లు పెట్టుకుంటాం అది తినేటప్పుడు. అదే ఆ స్నాక్స్ టైమ్స్ కాన్సెప్టే మా ఈ వివాహ భోజనంబు. పానీపూరి సెటప్ రెడీగా ఉంది. ఎవరైతే తక్కువ సేపట్లో పానీపూరిని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఈ కాంపిటీషన్ ని పూర్తి చేస్తారు. ఎవరు వస్తారు మీ సైడ్ నుంచి? ఓకే, సో నెమలి ఇటు నుంచి ఎవరు? చిన్నదో వైపు పెద్దదో వైపు బట్టి పెద్దది వస్తుంది. నాకు డౌట్ ఉంది, నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు. అవి మిగిలిపోయి కింద పడిపోతాయి కదా, అవన్నీ క్లీన్ చేసిన తర్వాత అల్లకెళ్ళి తినొచ్చు. ఆల్రైట్, సో టైం స్టార్ట్స్ నౌ అంటాను. తీస్తారు పానీపూరి, అందులో ముంచుకుంటారు, దాంట్లో ఉల్లిపాయలు వేస్తారు, తింటారు. ఆల్రైట్, అదే ప్రొసీజర్ మీది కూడా, డిఫరెంట్ ఏం చేయకండి. మీ వల్ల అవ్వట్లేదు అంటే నేను అక్కడ నుంచి ఇద్దరిని జాయిన్ చేస్తాను మీకు. ఆల్రైట్, 3 2 1 గో. తిప్పు కలుపు. ఒకరు జాయిన్ అవ్వండి, ఒకరు జాయిన్ అవ్వండి. ఫాస్ట్ ఫాస్ట్ దా 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 దా. ఒకరు జాయిన్ అవ్వండి ఫాస్ట్. సరికొత్త రింగోలేలో ఆవాజ్ మిలాకే एक साथ बोलो 3 2 1 ఏ పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం. ఫాస్ట్ ఫాస్ట్, చాలా మెల్లగా అవుతుంది. అక్కడ ఆల్మోస్ట్ అయిపోయినాయి. కమ్ ఆన్, ఆల్మోస్ట్ అయిపోయినాయి. పానీపూరి మొత్తం కింద పడేస్తున్నారు. అయిపోయింది. నరేష్ వాళ్ళది ఫస్ట్. ఆల్రైట్, సో తాగు. అరే అవి తీసుకురండి రా షార్ట్స్. అడవిట్టాలి ఇట్రా. టెక్నికలీ నువ్వు ఫాస్ట్ గా పూర్తి చేసావు. నువ్వు ఒక 2 మిల్లీ సెకండ్లు లేట్ అయింది, కానీ దేవుడా నేనే గెలవాలి. దేవుడు కాదు, రవికి మొక్కు. రవి చెప్పాలి. ప్లీజ్ అన్నా, ఇట్లాంటి టైంలో ఓడగొడతా. మళ్ళీ రివెంజ్
తీసుకుంటే టైం వచ్చింది భయ్యా थोड़ा प्याज डालो పట్రా తిను తినరా సో నరేష్ గారు మళ్ళీ ఓడిపోయారు మీ టీము. ఏం సార్ అట్లా వాడు అంత బాగా ఆడుతున్నాడు? మా టీం మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే సో 60 పాయింట్స్ ఇంతకు ముందు, కానీ ఇప్పుడు గెలిచారు కాబట్టి 50 పాయింట్స్. 60 + 50 110. ఆల్రైట్ సో మీకు 30 పాయింట్స్ దగ్గరనే ఆగారు, కానీ లాస్ట్ రౌండ్ గెలిస్తే 100 పాయింట్స్ గెలుచుకోవచ్చు, వాళ్ళని దాటొచ్చు. వావ్ ఎస్ నువ్వు గెలిస్తే మళ్ళీ షార్ట్స్ పెడతాం, నువ్వు రివెంజ్ తీసుకోవచ్చు. యా లెట్స్ స్టార్ట్ ఆ 4th రౌండ్. హుషారు. నువ్వు అంత హ్యాపీ ఫీల్ అయ్యే లోపు ఇంకొక రౌండ్ ఉంది. ఉందా? ఈ రౌండ్ లో గాని అరే జోబ్ లో ఎర్రిపోయింట్రా. కానీ నువ్వు ఆ సింబాలిక్ గా పెట్టావంటే ఈ రౌండ్ కి నువ్వు ఎరుపు అయిపోతావు అనిపిస్తుంది. అట్టయితొద్దు. దబిడే ఓకే లాస్ట్ రౌండ్ స్నేక్ అండ్ లాడర్స్. మీ టీం లో నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు వస్తారు. కలిసి చిన్నప్పుడు హ్యాపీ డేస్ అంటే ఇందులో కూడా ఒకటి ఉంటుంది కదా, లూడో ఆడడం, స్నేక్ అండ్ లాడర్స్, అలాంటి కాన్సెప్టే. వాడు కాన్ఫిడెన్స్ చూడు, తెలుసు కానీ అన్నట్టు. సో ఇక్కడ వస్తారు, డైస్ వేస్తారు, 1 by 1 మూవ్ అవుతారు. కానీ ఇందులో డేంజర్ సింబల్స్ ఉన్నాయి. డేంజర్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక టాస్క్ చేయాలి. ఆ టాస్క్ ఏంటో నేను చెప్తా. మీరు వచ్చినప్పుడు ఎవరైతే ఫస్ట్ గా ఎండ్ కి వస్తారో వాళ్ళే విన్నర్. వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. ఆల్రైట్ ఎవరు వస్తున్నారు? పాపా దా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు కలిపేసింది. బేబీ ఇట్రా బేబీయా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో. అరే పిత్రే నిన్నేరా ఇలారా. I request both the Pithres to go and sit, please. Ready? 3, 2, 1, go! 3. Da. స్టార్టింగ్ 3 లో వచ్చింది కాబట్టి పనిష్మెంట్. సో ఈ రెండిట్లో ఒకటి పట్టుకోరానా? రెండా? తీసుకురండి రా కాకరకాయ. ఒక్క నిమిషం, బేబీ అన్నాడు కదా, మరి షేర్ చేసుకోడా బేబీ అంటే? కొంప ముంచావా? వాడి సైజు ఉందిగా. మీ ఇద్దరిట్లో ఎవరైతే ఫాస్ట్ తింటారో ఇదే మీరు యాపిల్ తినడానికి. 3, 2, 1 గో. ఓయ్ మక్కబుట్ట కాదు అది, మొక్కజొన్నలా తింటుంది ఇది. ఇదేం చేతుకుంది? కాకరకాయ నాన్న చేదుగానే ఉంటది. తీపి రాదా? వస్తుంది, తింటుంటే వస్తుంది. కానీ స్టార్ట్. అదే కొరకు నవ్వులే ఏం కాదు. కాకరకాయ ఇస్ వెరీ గుడ్, ఇట్ కిల్స్ క్యాన్సర్ సెల్స్. ఫాస్ట్ కొరకాలి. ఫ్రీ బైట్స్ అన్న. భయ్యా ఏం చేస్తావు? కూల్ కదే బేబీ అన్నావు, షేర్ చేసుకోవా? షేర్ చేసుకున్నాను. ఓకే బేబీ ఐ యామ్ బ్యాక్. అరే తిరుగుతాందే బుర్రా. ఇది లోపల పెట్టే వరకు ఊరుకోడు మళ్ళాడు, అంటే నోట్లో. అదే బేబీ తిన్నవా? నరేష్ రాను మింగి కష్టం ఉందా? ఓకే సో నంబర్ 3 వెరీ గుడ్ అన్న. పైకి మధ్యలో వేయాలి. 6 ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6. ఓకే మీకు కూడా పనిష్మెంట్ 2 ఛాన్స్. ఓకే బిందెలు తీసుకురండి రా. సో టాస్క్ ఏంటంటే జాగ్రత్తగా తక్కడదం. ఇది 1 లెగ్ మీద నిల్చొని మీరు డాన్స్ చేయాలా 1 minute వరకు. దట్ ఈస్ ద టాస్క్. కమాన్ మ్యూజిక్.
మళ్ళీ 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 కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఎవరు? నెమలి యార్ ఈడ ఆడు సేమ్ మ్యూజిక్ ప్లీజ్. నేను రెడీ అబ్బయ్య నువ్వు రెడీయా నేను రెడీ తకర తకర తక ధిమ్ తకర తకర తక ధిమ్ తకర తకర తక ధిమ్ తక జమ్ తకర తకర తక ధిమ్ తకర తకర తక ధిమ్ తకర తకర తక ధిమ్ తక జమ్. పడిపోయావా మళ్ళీ? నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. మీ ఛాన్స్. ఫైవ్. సేఫ్. బేబీ థ్యాంక్ యూ. పైకి నాన్న పైకి. 1 సేఫ్. వచ్చాడంటే చేస్తాడు. అదే బిడిది 4 వచ్చినా 1 వచ్చినా పనిష్మెంట్. 5 5 10. 1 2 3 4 5. వెరీ గుడ్. కమాన్ 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 కమాన్. 6 1 2 3 4 5 6 10 సేమ్. జాగ్రత్తగా ఆడుతున్నారు. కమాన్. 1 వచ్చినా 4 వచ్చినా అవుట్ నువ్వు. 3 సేమ్. 1 వచ్చినా 4 వచ్చినా అవుట్. 1 పనిష్మెంట్. సో ఎండుమిర్చిని తీసుకురండి రా. అలవాటు ఉంది కదా మిరపకాయ తినరా మీరు? ఎండుమిరపకాయ స్వీట్ గా ఉంటది కానీ ఎక్కువ తింటే ఒక్కటి తింటే కారం ఉంటది. అరే 2 మిక్స్ చేసుకుని తినరా బాగుంటది. 3 2 1 గో. మిర్చి 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 లాంటి కుర్రాడే. తీయగొట్టది. ఎట్లుంటే తీయగొట్టది. నరేష్ తింటావా? మండుతుంది నాకు ఆల్రెడీ. అరే పక్కన అమ్మ బాబాయ్. అమ్మ మింగేయండి. అది మింగు. మండుతున్నట్టుంది. వన్ వచ్చిందంటే డేంజర్. 4 వచ్చిందంటే యువర్ హోమ్. 3 ఇప్పుడు నువ్వు 1 వచ్చే వరకు ఆగాలి. 1 వచ్చే వరకు నువ్వు మూవ్ అయ్యే ఛాన్స్ లేదు. 1 12 సేఫ్. 1 వస్తే గెలుస్తావు. 1 నో నెక్స్ట్. నో నేను రెడీ అబ్బయ్య నువ్వు రెడీయా నేను రెడీ నేను రెడీ అబ్బయ్య నువ్వు రెడీయా. ఎండుమిరపకాయ ఉంది, కాకరకాయ ఉంది. ఎండుమిరపకాయ బెస్ట్, కాకరకాయ వద్దు. సరే ఈ 2 తినేది కాకుండా మీకు పాటలు పాడే అలవాటు ఏమైనా ఉందా? అన్నిటికీ తన బదులు పాడతాలే. ఓ లవ్వా? నోను. తన యాక్టివిటీస్ తో తన చేష్టలతో నెమల్ రాజుతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఎలా ఉంది అది? ఐఎమ్ రెడీ. నెమలి చెప్పు తల్లి. నువ్వు చూడ్డానికి ఇంతే ఉన్నా ఇంతే ఉంటా. ఎవరు ఉండరు. నువ్వు చూడ్డానికి ఇంతే ఉన్నా వాడు కూడా అంతే ఉన్నాడు. ఆకాశం అంత ఎత్తుగ్గా కనిపిస్తావు నా కళ్ళకి. ఐ లవ్ యూ నెమలి. అంటే ఐ లవ్ యూ అంటే నాకు నచ్చదు. పాట పాడు, నాకు నచ్చింది. ఏం పాట? నీ ఇష్టం వచ్చింది. ఉండిపోరాదే ఉండడాడు వెళ్ళిపోతే. ఉంటా గుండె నీదేలే నువ్వు హత్తుకోరాదే ఏయ్ గుండె నీకేలే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది.
కానీ బాగా పాడారు. నిజంగా వాడికి ప్రపోజ్ చేయడం అనేది పెద్ద పనిష్మెంట్. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. మీకు 1 పడాలి, మీకు డైరెక్ట్ గా 3 పడాలి. ఓకే, 1 and 3. పడకూడదు పడకూడదు పడకూడదు. ఓకే, సో ఈ రౌండ్ అలాగే ఈ ఎపిసోడ్ గెలిచింది నరేష్ and team. సో ఇంతకు ముందు చెప్పినట్టు పనిష్మెంట్ ఉంటది అండ్ మళ్ళీ షార్ట్స్ తీసుకురండి రా. నీ పువ్వేది కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడో చూడు. మ్యాజిక్ చేస్తావా? మ్యాజిక్ చేస్తావా? అప్పుడు చేస్తావు చూడు. నా జిందగీ పిచ్చాక్, నా జిందగీ పిచ్చాక్. అరే అద్దాల మేడ ఫీసు, అన్లగుకున్న ప్రతి ఒక్క ఫేసు, ఆర్టిఫిషియల్ నవ్వులే అబ్బాసు, ఆ సెంటు స్మెల్ చేసే సత్యనాసు. నా జిందగీ నా జిందగీ. నాకు ఎక్కడ నచ్చలేదంటే నరేష్ నిన్ను గల్లా పట్టుకొని లాక్కొచ్చిండు చూడు. అదొకటి ఉంది కదరా. అదొకటి ఉందని నువ్వు గుర్తు చేసావు ఇప్పుడు. తాజా సువాసనతో జల్లిన మా ఆకు జ్యూసు తాగరా. తాగరా. ఏయ్ తాగు నాన్న తాగు. చెప్పు, మింగుతావా పొయ్యమంటావా? జుట్టు తాగరా. తాగు. ఆడు కళ్ళలో భయం కనబడుతుంది నెమలరాజుకి. నువ్వు రా తెలుస్తుంది. తాగు తాగు. ఏనన్నా చూసారు కదా, వీళ్ళ ఎంటర్టైన్మెంట్, వీళ్ళ ఫైట్ ఇలానే నడుస్తుంటది. మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep having happy days. సమ్మర్ వచ్చిందంటే నేను కాలేజీలోనే ఉండేటోడిని. సమ్మర్ లో కాలేజ్ హాలిడేస్ కదా, అందుకే వెళ్ళేవాడిని. ఎవరు ఉండకపోతుండే, నేను హ్యాపీగా కూర్చొని ఇట్లా కాలుపుతుండే. అయితే నువ్వు వెళ్ళింది కాలేజ్ కి వాచ్మెన్ లాగా. నువ్వు పోయినా కాలేజ్ కి? పోయావా ఏంటి? నేను కాలేజ్ లోనే ఉండేదాన్ని. నీకు నాకు తేడా లేదు. ఇప్పుడు వాచ్మెన్. క్లాస్ కి లేట్ గా వెళ్తే అందరినీ తిడతారేమో, నన్ను ఏమంటారో తెలుసా నీకు? నాకు తెలుసు. ఒక్క నిమిషం అమ్మా, మీ బిడ్డ చదువుకుంటుండి వచ్చేస్తాడు. ఆగండి, బయట కూర్చోండి అంటారా.